ఓం శాంతి. మనిషి మనసు రోజంతా ఆలోచిస్తూనే ఉంటుంది. అయితే కలలో కూడా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు ఆలోచనల ప్రభావం జీవితం మీద పడుతుందనే సత్యాన్ని చాలా తక్కువ మంది గ్రహించి శ్రద్ధ చూపుతారు. వాచ కర్మణ సంబంధంలోని వాతావరణం కూడా ఆలోచనలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే మనం పరిస్థితిని మార్చలేము, కానీ దాని వెనుక గల ఆలోచన శక్తి మన మానసిక స్థితిని తప్పక మారుస్తుందంటారు. పరిస్థితి పరాయిది, స్వస్థితి మనకు సంబంధించింది. కావున మార్చుకోవడం సహజమే. మంచి ఆలోచన శక్తి వలన పరిస్థితి క్రమంగా సంతోషంగా మారుతుంది. మంచి ఆలోచించడం కూడా ఒక కళయే. జీవితంలో అడుగడుగున మనకు ప్రతికూలము, పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఒకరు అవమానిస్తే మరొకరు నిందిస్తారు. ఒకరు మనం చెప్పేది అంగీకరించినప్పుడు మనం అనుకున్న ప్రకారం పనులు జరగవు. కొంత కష్టనష్టాలు ఏర్పడినా, కొందరు మోసం చేసినా, ఇలా ఎన్నో విషయాల్లో చెడు ఆలోచనలు వాటే అంతటే వస్తాయి. ఎందుకంటే దిగజారిపోవడానికి శక్తి అవసరం లేదు, అభివృద్ధి చెందడానికి శక్తి అవసరం. శుభ చింతనకు కొంచెం కృషి చేయాలి. ఇది నేర్చుకున్న వారి జీవితంలో అజ్ఞానం తొలగి సుఖశాంతులు వారి ఆధీనంలో ఉంటాయి. ఒక తెల్ల కాగితం మీద ఎక్కడో ఒక మూల ఇంకు పడినా దాని మీద మరక పడిందంటారు. కానీ కొందరు మాత్రం ఇది తెల్ల కాగితం కదా అంటారు. దుర్గుణాల మీద ధ్యాస పోయినంత త్వరగా సద్గుణాల మీద దృష్టి పోదు. మంచి ఆలోచించడం వలన మనలో శక్తి పెరుగుతుంది. అందరి బలహీనతలు తెలిసి కూడా వారిలోని మంచి పైన ధ్యాస ఉంచటమే శుభ చింతన. మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళబోయే ముందు వర్షం మొదలైంది అనుకోండి. అప్పుడు నా అదృష్టం బాగాలేదని మనం చెడుగా ఆలోచిస్తూనే పని చేయలేకపోయామనుకుంటాం. కానీ దీనికి విరుద్ధంగా నేను ఇంట్లోనే ఉన్నాను, ఒకవేళ దారిలో వర్షం వచ్చినట్లయితే చాలా ఇబ్బంది అయ్యేది, ఇప్పుడైతే గొడుగు తీసుకుని వెళ్తున్నానని శుభప్రదంగా కూడా ఆలోచించవచ్చు. ఒకవేళ వెళ్ళలేకపోయినా చెడు ఆలోచించవలసిన అవసరము లేదు. కానీ మంచి ఆలోచించడం వలన మనసుకి శాంతి లభిస్తుంది. అశుభ చింతన మానవ జీవితాన్నే నాశనం చేస్తుంది. అనుమానం, భయం, సందేహం, ఈర్ష్య, ద్వేషం, కోపం, కోరిక, కపటం, అవమానం మొదలైన వాటన్నిటికీ మానసిక బలహీనతలే కారణం. నిజానికి అశుభ చింతన ఒక పర్వతం లాంటిది. అందులో మన భవిష్యత్తే గోచరించదు. కానీ శుభచింతన ఉన్నత శిఖరాలని అధిరోహించటం జరుగుతుంది. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే కఠినమైన పరిస్థితులు కూడా ఎలా వచ్చాయో అలానే వెళ్ళిపోతాయి. అయితే ధైర్యంగా ఎదుర్కోవడం తప్పదు. మొదట పరిస్థితిని స్వీకరించి దాన్ని దాటే ఉపాయాన్ని వెతకాలే కానీ నిరాశలో పడిపోకూడదు. శుభచింతన మనసుకి భోజనం వంటిది. మనసు ఆరోగ్యంగా ఉంటే వ్యక్తిత్వం కూడా సమతుల్యంగా ఉంటుంది. మనస్థితి స్థిరంగా ఉంటే మంచి ఆలోచనల వలన సహన శక్తి పెరుగుతుంది. ఈ శక్తి లోపించడం వలనే ఎవరేదైనా సలహా ఇచ్చినా, నేర్పించాలనుకున్న అహంకారం వలన అసహనంతో అంగీకరించలేకపోతాం. అంతేగాక వారు తమను తాము గమనించుకోకుండా ఇతరులకి చెప్పడానికే బయలుదేరారని అనుకుంటాం. ఇలాంటి చెడు ఆలోచనలతో తమ ఉద్రేకాన్ని వ్యక్తం చేస్తారే కానీ వారు చెప్పేది మన మంచి కోసమేనని ఆలోచించరు. సలహా ఇచ్చేవారు అనుభవం గలవారు కనుక అందులో మనం మేలెంతుందో వారికి తెలుసు. అయితే స్వార్థం, లోభం, అహంకారాలకి వశమైన వారు దీన్ని అర్థం చేసుకోలేరు. వీరు నాకు నష్టం కలిగించి
నా గౌరవాన్ని పోగొట్టారని మాత్రమే అనుకుంటారు. మంచిని ఆలోచించేవారు ఎప్పుడూ తమ పనిలోనే నిమగ్నమై ఇతరుల్ని చూడడంలో తమ సమయాన్ని పాడు చేసుకోరు. ఏదైనా వ్యర్థ విషయం విన్నప్పటికీ ఒక చెవుతో విని మరో చెవుతో వదిలేస్తారు. ఎంతోమంది జరిగిపోయిన విషయాల్ని ఆలోచిస్తూ సమయాన్ని చేజార్చుకుంటారు. మనస్సుకి దుఃఖం తప్ప మరేది ఉండదు. మంచిని ఆలోచించేవారు జరిగిన దాంట్లో కళ్యాణం ఉందని గుణపాఠం నేర్చుకుంటారు. వారెవరైనా దూషించినా బాధపడక నా బాకీ తీరిపోయిందని అనుకుంటారు. మంచిగా ఆలోచిస్తే వ్యక్తి నేను ఇతరులకు చెడు చేయకూడదు, నా భాగ్యం నా చేతుల్లోనే ఉంది, ఎవరి భాగ్యాన్ని ఎవరూ దోచుకోలేరనుకుంటారు. ఒకవేళ ఎవరైనా అహంకారంతో నేను వీరికి భాగ్యాన్ని కలిగిస్తున్నానని అనుకోవడం కూడా అజ్ఞానమే. ప్రతి ఆత్మ తన భాగ్యాన్ని స్వయంగా జాగృతం చేసుకుని వెంట తెచ్చుకుంటుంది. అందుచేత ఉదయం లేవగానే ఎలాంటి పరిస్థితుల్లో కూడా శుభాన్నే ఆలోచించాలనే దృఢ సంకల్పం చేసుకోవాలి. నేటి ప్రపంచంలో ఇంటింట కలహక్లేశాలు, భేద అభిప్రాయాలు, కొట్లాటలకు విషయమేమీ లేకున్నా చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుని పరిష్కారం లేని చెడు ఫలితాలని అనుభవిస్తారు. అనుమానం, మూఢనమ్మకాలనేవి శుభచింతన చెయ్యనియని పెద్ద రోగాలు. మనకు చెడు చేసిన వారికి కూడా మనం మంచి చేస్తే వారు ఏదో ఒక రోజున వారు కరిగిపోతారు. లేని ఎడల మనం కర్రలాగా బిగుసుకుపోతే వ్యవహారం కూడా చెడిపోతుంది. 2 వెదురు కర్రల్ని తేలిగ్గా రుద్దిన వెంటనే నిప్పు రాలడం మొదలవుతుంది. అందుచేత గతం భవిష్యత్తుని గురించి ఆలోచించడానికి బదులు వర్తమానాన్ని సరిదిద్దుకోవాలని భావించాలి. ఒకవేళ ఏ విషయమైనా సరికాకపోతే అంటనట్లుండే ప్రయత్నం చేయాలి. ఎక్కడ అతీతంగా ఉండాలి, ఎక్కడ ప్రీతిగా ఉండాలనే విషయంలో మనకు నిర్ణయ శక్తి అవసరం. దీనికోసం పరమాత్మను తోడు చేసుకుని ధైర్యంతో శుభచింతన లక్ష్యం పెట్టుకుంటే మనం చేసే ప్రతి కర్మ శ్రేష్టమై జీవితంలో సత్యమైన సుఖశాంతులని పొందటమే కాక మన ద్వారా ప్రపంచానికి శాంతి ప్రకంపనలని అందించగలుగుతాం. ఓం శాంతి.